ఒకవేళ మీరు కనుక MS ధోని ఫ్యాన్ అయితే మన ఛానల్లో బిగ్గెస్ట్ ఎవర్ MS ధోని థ్రెడ్ వీడియో అవుతుంది, అది ఇంకా చూడండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు చూసినట్లయితే గైస్ నా చేతిలో ఒక టెన్నిస్ బాల్ అయితే ఉంది. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్రికెట్ అయితే ఎప్పుడో ఒకసారి ఆడే ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడడం కాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే కింద టోటల్ గా 6 డిఫరెంట్ బాల్స్ అయితే తెప్పించాము. ఈ వీడియోలో ఈ 6 రకరకాల బాల్స్ ఏంటి అని మీకు అన్బాక్సింగ్ చేసి చూపించడమే కాకుండా ఇవి వచ్చేసి ఏ విధంగా వర్క్ అయితే అని కూడా మీకు చూపెట్టబోతున్నా. వీడియో వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బాల్ గైస్ మీరు చూసినట్లయితే మనం ఎప్పుడు ఆడే టెన్నిస్ బాల్. సో దీని కనుక వెయిట్ కనుక మనం చెక్ చేసినట్లయితే మీరు కూడా వచ్చి వెయిట్ వచ్చేసి ఎంత ఉందంటే 118 గ్రామ్స్ అవుతుంది అనమాట. సో ఈ బాల్ గురించి అందరికీ తెలిసింది. సో మనం తెప్పించిన డిఫరెంట్ క్రికెట్ బాల్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఫస్ట్ బాల్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి డిఫరెంట్ బాల్. అది డిఫరెంట్ ఎందుకు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, సగం వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది, సగం వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది. బాల్ ఇది పట్టుకో. అండ్ సెకండ్ బాల్ కనుక మీరు చూసిరనుకోండి మొత్తం ఘోరంగా షాక్ అవుతారు. మన వాళ్ళ రియాక్షన్ చూడరు ఒకసారి. సెకండ్ బాల్ వచ్చేసి మాత్రమే కాదు ఇవి ఎట్లా వర్క్ అయితే మన క్రికెట్ ఆడినప్పుడు అనేది టెస్టింగ్ కూడా మీకు చూపిస్తాము. సో ఇది వచ్చేసి మన సెకండ్ బాల్. అండ్ థర్డ్ బాల్ కనుక దీని వెయిట్ వచ్చేసి గైస్ మీరు చూడొచ్చు 144 గ్రామ్స్ అయితే ఉంది. ఇది ఎక్కువ వెయిట్ ఉంది. అండ్ ఇది వచ్చేసి జలంధర్ లో అయితే తయారైంది అనమాట. జలంధర్ APG స్పోర్ట్స్ ఇండస్ట్రీ వాళ్ళది మీరు తయారు చేశారు, ఆ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ క్రికెట్ బాల్ కనుక మీరు చూసినట్లయితే ఇది బాగా సేఫ్టీతో వచ్చింది, ఘోరంగా ప్యాకింగ్ ఉన్నది. చిన్న పొరగాలకు ఇట్లా దానికి ఒక దారం లెక్క ఇట్లా వచ్చినా కొంత లైట్ లో చూడు ఇసుక బరువు బాగానే ఉంది. దీని బరువు మీరు చూసినట్లయితే 133 గ్రామ్స్ అవుతుంది అనమాట. అసలు ఎట్లా పోతుందో ఏమో తెలియదు. మనం దీంతో ఆడినాం అనుకోండి క్రికెట్, అప్పుడు మాత్రమే తెలుస్తుంది. దీన్ని పట్టుకొని ఇట్లేస్తే చూడాలి ఎటు పోతుంది. పట్టుకో 135 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ బాల్. ఎట్లా అనుకుంటారు రాకేష్? ఇది హై స్పిన్ బాల్. ఈ బాల్ వచ్చేసి సగం నార్మల్ బాల్ లెక్క ఉంటది. అండ్ ఇంకా సగం వచ్చేసి మీరు చూడొచ్చు స్పిన్ బాల్ అన్నమాట. సగం నార్మల్ బాల్, సగం వచ్చేసి స్పిన్ బాల్. దీని వెయిట్ మీరు చూసినట్లయితే వెయిట్ వచ్చేసి 153 గ్రామ్స్ వెయిట్ అవుతుంది. దీంతో కూడా చూడాలి మనం బాల్ వేసినప్పుడు గీతలు ఉంది కదా, చక్కగా పోతారు, స్పిన్ తిరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి దీంతో అయితే మనం చూడాలి. ఇది ఓమ్టెక్స్ బ్రాండ్. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి గైస్ వచ్చేసి చాలా అంటే చాలా వెయిట్ అవుతుంది. ఇది కూడా ఓమ్టెక్స్ బ్రాండ్ కి సంబంధించిన పవర్ బాల్. దీని వెయిట్ వచ్చేసి 600 గ్రామ్స్ ఉంటుందట. దీని స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఇగో ఇంత మెత్తగా ఉంది కదా, ఇది ఎగరనే ఎగరదు. ఇగో పట్టతానే. దీని వెయిట్ 600 గ్రామ్స్ ఉందని చూద్దాం. ఇంకెక్కడ ఉందో 600 గ్రామ్స్ 605 గ్రామ్స్ అవుతుంది అనమాట. సో ఈ బాల్ తో కూడా మనం క్రికెట్ అయితే ఆడాలి. ఎట్లే కొడుతుంది ఇంకా కొంచెం బరువు ఉంది. ఇంకా చూడు కింద బరువు ఉంది, ఘోరం బరువు కదా. లాస్ట్ బాల్ వచ్చేసి గైస్ ఇది చాలా అంటే చాలా స్పెషల్ బాల్. అందుకోసం ఏదైతే మనకు బాక్స్ లో ప్యాకింగ్ చేసి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ టైమ్ స్పిన్నింగ్ బాల్. సో దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి ఆటం లెక్కన అయితే ఉంది. సో మీరు చూడొచ్చు క్రికెట్ బాల్ అంటే నమ్ముతారా? ఇది ఇప్పుడే స్టెప్ అయితే సైడ్ పోతుంది చూడు. ఎవరు ఆడతారు స్పిన్ లో ప్రాక్టీస్ చేయడానికి.
దీని వెయిట్ మీరు చూసినట్లయితే 331 గ్రాములు అవుతుంది అనమాట. అన్నిటికంటే హైయెస్ట్ వెయిట్ వచ్చేసి ఈ బాల్ అవుతుంది. అన్నిటికంటే లైట్ వెయిట్ ఏది ఇగో ఇది. సో మీరు చూడొచ్చు మన దగ్గర ఉన్న 7 డిఫరెంట్ బాల్స్ వచ్చేసి ఇవే. ఇప్పుడు వీటన్నిటి ఒక లుక్ వేయండి. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క బాల్ తో క్రికెట్ అయితే ఆడుదాం. ఏ బాల్ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటంటే అని చెప్పేసి లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి గైస్ మీకు అందరికీ తెలిసిందే టెన్నిస్ బాల్. ఈ టెన్నిస్ బాల్ అయితే వేస్తున్నా, చూద్దాం జింగాకి ఇది కొట్టరా లేదా అని. జింగా కమాన్ క్యాచ్ ఇట్. టెన్నిస్ బాల్ ఇంకా గైస్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. టెన్నిస్ బాల్ తో మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆడే ఉంటారు. సో మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన బాల్ వచ్చేసి ఈ డ్యూయల్ కలర్ బాల్ ని. సో ఈ డ్యూయల్ కలర్ బాల్ ని అయితే గైస్ అని చేద్దాము. చూద్దాం ఈ బాల్ వచ్చేసి ఎలా ఎగురుతుంది ఏం కదా అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. నార్మల్గా టెన్నిస్ బాల్ ఎట్లా పోతుందో సేమ్ టు సేమ్ అట్లే పోతుంది. డిట్టో అదే టెన్నిస్ బాల్ ఎక్కడ పోతుంది, వేరే ఏం తేడా లేదు. టెన్నిస్ బాల్ ఎట్లయితే పోతుందో అట్లే పోతుంది. ఇదే బాల్ తో ఇప్పుడు స్పిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. నిజంగా స్పిన్ వాటి తిరుగుతారో చూద్దాం. తిరుగుతలే. సో ఈ బాల్ వచ్చేసి నార్మల్ గా టెన్నిస్ బాల్ అవి ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా దీన్ని తయారు చేసారు. కాకపోతే క్రేజీగా 2 కలర్లు అయితే యాడ్ చేసారు అన్నమాట దీనికి. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి సపాటే బాల్. సపాటే బాల్ అంటే దీని మీద ఎక్కిపోయినట్టుగా అయితే గైస్ అయితే తయారు కావడం జరిగింది. ఇంకా జాగ్రత్త ఎటు పోతుందో అర్థమైతలేదు. ఏదో పోతున్నది. జస్ట్ మిస్. ఆ బాల్ వచ్చేసి ఎట్లా పోతుందంటే నార్మల్గా వేరే బాల్ చేసినట్టు ఈ విధంగా చేసినారు కాబట్టి డైరెక్ట్ సక్సెస్ అయితే పోయింది. ఇప్పుడు క్రాస్ చేస్తా చూద్దాం ఎగురుతుందా లేదా అసలు ఎట్లా ఎగురుతుందా అని చెప్పేసి. నార్మల్ హైట్ అయితే మంచిగా ఎగురుతుంది టెన్నిస్ బాల్ లెక్కనే. జాగ్రత్త గాలి పెట్టుకోవాలి. 6 ఎట్లా అనిపిస్తుంది తెలుసా? ఏదో కర్రబాల్ కొట్టినట్టు అనిపిస్తుంది. ఆ కర్రబాల్ మరి దీంతో స్పిన్ అయితే వేస్తున్నా. లెట్స్ స్టార్ట్. జింగా మీరు చూసినట్లయితే బోల్డ్ అయితే అయిన బాల్ తోనే జింగా 6 కొడతాండి. బాల్. సో ఈ బాల్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బర్రె బాల్ కొంచెం బరువు ఉంది. ఇది దున్నపోతూనే ఉంది. ఇస్తే తీగ అనగానే పోతుంది. అట్టింగా పవర్ హిట్టింగ్ కోసం యూజ్ చేస్తారు. 6 4 ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు జింగాకి పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేపిద్దాం. అట్టాకి కొద్దిగా ముంగట అయిపోయింది. ఇప్పుడు స్పిన్ తీద్దాం జింగా. ఈ 10 బాల్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అయింది. నెక్స్ట్ బాల్ వచ్చేసి ఏంటి అంటే ఈ సగం స్పిన్నింగ్ బాల్ సగం నార్మల్ బాల్. చూద్దాం ఇది ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా ఈ బాల్స్ ఎట్లా పోతుందో తెలియదు. బీ కేర్ఫుల్. సరే బాల్ లెక్కనే పోతుంది. ఇప్పుడు కడకెత్తా చూద్దాం. కడకైతుందా మరి? అయితే నీకే అది. ఇప్పుడు దీంతో స్పిన్ ట్రై చేస్తున్నా. చూద్దాం తిరుగుతా లేదా అని. జింగా స్పిన్ జింగా
సింగల్ అవుతుంది వీడియోలో ఇజ్జత్ మొత్తం సో ఇది గైస్ ఇది సగం ఇరుక్కున్న బాల్ సగం మంచిగా బాల్ నెక్స్ట్ వచ్చేసి హై బౌన్సర్ బాల్ వచ్చేసి ఇదిగో ఎత్తున్నా చూడు కరోనా సో ఇప్పుడు దీన్ని అయితే ఎత్తున్నా ఎగురుడు మాత్రం భలే ఎగురుతుంది జింగడు అసలు యాక్చువల్లీ ఆఫ్ లావర్ ట్రై చేస్తుండు మరి ఆఫ్ బాల్ అసలు బోల్డ్ అవుతుండు అందుకే కూపుతాడు కదండి